తెలంగాణకు అభివృద్ధి రావాలన్నా, మార్పు కావాలన్నా కాంగ్రెస్ రావాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ అసలు తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నోట ఎన్టీఆర్ మాట కమ్మ టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకైనా, కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగానే టీడీపీ ఆవిర్భవించిందా? తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఓటర్లు కీలకం కానున్నారా? తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే గడువున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార దూకుడుని పెంచేశారు. తాజాగా మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డ కేసీఆర్ టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ ఎందుకు పుట్టేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, ఆమె పరిపాలనే బాగుండుంటే అసలు ఎన్టీఆర్ టీడీపీని ఎందుకు పెడతారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. అప్పట్లోనే ఎన్టీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి ₹2కి కిలో బియ్యం అందించి పేదల కడుపు నింపారని కేసీఆర్ గుర్తు చేశారు. రైతుల గుండెలు పగిలింది కాంగ్రెస్ హయాంలోనేనని విమర్శించారు. 50 ఏళ్లు పాలన చేసిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో అందరూ ఆలోచించాలని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ప్రతి సభలోనూ కేసీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెబుతున్నారని, అది రద్దు చేస్తే మళ్లీ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. కొత్తగా భూమాత పోర్టల్ తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, వారు అధికారంలోకి వస్తే జరిగేది భూమాతనా లేక భూమేతనా అని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నప్పటికీ కేసీఆర్ ఈ విమర్శల్లోకి టీడీపీని తీసుకురావడంతో తెలంగాణ రాజకీయాలు ఇంకాస్త ఆసక్తికరంగా మారిపోయాయి. అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని, తెలంగాణ సాధన కోసమే బీఆర్ఎస్ పుట్టిందని సీఎం కేసీఆర్ ప్రజల్లోకి బలంగా వెళుతున్నారు. కాగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ సెంటిమెంట్ను బలంగా వాడుకొని అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి ముచ్చటగా 3వ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా బీఆర్ఎస్ని ప్రజలు ఇప్పటికే 2 సార్లు గెలిపించారు.
సరికొత్త విధానాలతో అబ్బురపరిచి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని పాలకపక్షం చెబుతున్నా ఈ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అధికార పార్టీని వెనక్కి లాగుతున్నట్లు కనిపిస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలుకు నోచుకోకపోవడం, అమలు చేస్తున్న పథకాలలో అవకతవకల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణకి మణిహారం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏకంగా గోదావరిని మళ్లించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి సరిగ్గా ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటు కూడా కీలకమైన వైఫల్యంగా కళ్ల ముందు నిలిచింది. కాగా ఇన్ని పరిణామాలతో అటు గులాబీ బాస్తో పాటు ఇటు నేతల్లో కూడా ఓటమి భయం మొదలైందని, కాబట్టి ఇటువంటి సమయాల్లో కేసీఆర్ టీటీడీపీ ఓట్లు కీలకంగా మారనున్నాయని అంటున్నారు. అందుకోసమే తెలుగుదేశాన్ని ముగ్గులోకి లాగుతున్నారని అంటున్నారు. అయితే ఒకవైపు బీజేపీ, మరోవైపు టీ కాంగ్రెస్ కూడా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కేసీఆర్ ఇంకాస్త వ్యూహాత్మకంగా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అవసరం. ప్రస్తుతం ఇక్కడ టీటీడీపీ ఎన్నికల బరికి దూరంగా ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అంతేకాదు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న అధిక శాతం నాయకులు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే. కానీ రాష్ట్రం విడిపోయిన అనంతరం చంద్రబాబు, కేసీఆర్ మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. అదే సమయంలో తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గం పార్టీకి దూరంగా కాకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాయన్నట్లుగా ఈ సమయంలో టీడీపీ అభిమానులను కూడా చేజార్చుకోకుండా కేసీఆర్, ఎన్టీఆర్ జపం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల్లో కమ్మవర్గం బీఆర్ఎస్కు దూరంగా ఉంది. అప్పట్లో చంద్రబాబు కాంగ్రెస్తో చేతులు కలిపి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో అప్పట్లో కమ్మవర్గం ఓట్లు బీఆర్ఎస్కు పడనప్పటికీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి అప్పట్లా లేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎన్నికల్లో టీడీపీ ఓట్లను తన వైపు మళ్లించుకోవాలి. లేదంటే గులాబీ బాస్కి సీఎం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా అప్రమత్తమయ్యారు. కమ్మవర్గాన్ని, టీడీపీ సానుభూతి పరులను, ఆ పార్టీకి చెందిన నాయకులను సైతం కేసీఆర్ గేలం వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక ఇటీవల చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఇక్కడెందుకు గొడవ చేస్తారు, అది ఏపీ విషయం అక్కడే తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. పైగా ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులను ప్రయోగించారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి రావాలంటే ఆగ్రహంతో ఉన్న టీడీపీ వర్గాన్ని చేరదీయాల్సిన పరిస్థితి ఇప్పుడు కేసీఆర్కు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉందని ప్రకటించగానే ప్లేట్ మార్చేశారు. ఆ వెంటనే మంత్రి కేటీఆర్ నుంచి కేసీఆర్, కవిత వరకు చంద్రబాబుపై సానుభూతి పవనాలు కురిపించారు. ఇక టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులకు కండువాలు కప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ను పొగుడుతూ, కాంగ్రెస్ని విమర్శిస్తూ టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం ఓట్లన్నీ కాంగ్రెస్కు పడతాయని, అంతర్గతంగా బాబు ఆదేశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. దీంతో కాంగ్రెస్ లాంటి అవినీతి పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ అన్న అర్థమొచ్చేలా కేసీఆర్ కామెంట్స్ ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అదే కాంగ్రెస్కు ఎలా ఓటు వేస్తుందన్న అర్థం కూడా కేసీఆర్ కామెంట్స్ వెనుక ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటు ఎన్టీఆర్ నామస్మరణ చేయడం ద్వారా టీడీపీ ఓట్లు కమ్మ సామాజిక వర్గం ఓట్లను దక్కించుకోవాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా అన్నది. కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ పుట్టేదా అంటూ ఎన్టీఆర్ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. బీజేపీ, టీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో కేసీఆర్కు ఈసారి టీడీపీ అభిమానుల ఓట్లు కీలకం కానున్నాయి. అందుకే చంద్రబాబుపై సానుభూతి, ఎన్టీఆర్ జపం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి టీడీపీ అభిమానుల ఓట్లు ఈసారి ఏ పార్టీకి దక్కుతాయో.